మహిళల వన్డే ప్రపంచ కప్ 2025లో భారత్ పాకిస్తాన్ ను చిత్తు చేసింది. కొలంబోలో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో 88 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 247 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన పాకిస్తాన్ ను భారత బౌలర్లు ధాటికి 43 ఓవర్లలో 159 పరుగులకు కుప్పకూల్చింది. దీంతో ఈ టోర్నీలో వరుసగా 2 విజయాలు సాధించింది భారత్. తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్ 240కి పైగా స్కోర్ చేసిందంటే అందుకు ప్రధాన కారణం రిచా ఘోష్. పాకిస్తాన్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో భారత్ తక్కువ స్కోర్కే పరిమితమయ్యేలా కనిపించింది. కానీ చివర్లో రిచా ఘోష్ 20 బంతుల్లో 35 రన్స్ చేసి టీమిండియా మెరుగైన పరుగులు సాధించేలా చేసింది. హర్లిన్ డియోల్ 46 టాప్ స్కోరర్ గా నిలిచింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన పాకిస్తాన్ ఏ దశలోనూ గెలిచేలా కనిపించలేదు. భారత బౌలర్ల దెబ్బకు వరుసగా వికెట్లు కోల్పోయింది. అయితే ఓవైపు వికెట్లు పడుతున్నా సిద్రా అమీన్ 106 బంతుల్లో 81 పరుగులు చేసి భారత్ తో పోరాడింది. కానీ ఆమె పోరాటం ఓటమిని ఆపలేకపోయింది. భారత బౌలర్లలో క్రాంతి గౌడ్ 3, దీప్తి శర్మ 3, స్నేహ్ రాణా 2 వికెట్లు తీశారు. ఈ విజయంతో టీమిండియా పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. భారత్ తన తొలి మ్యాచ్ లో శ్రీలంకపై విజయం సాధించింది. ఇక పాకిస్తాన్ తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోగా తాజాగా భారత్ చేతిలో చిత్తైంది. ప్రస్తుతం పాకిస్తాన్ పాయింట్స్ టేబుల్లో 6వ స్థానంలో ఉంది. అయితే ఈ విజయంతో వరుసగా 4 పాక్ పై భారత్ విజయం సాధించినట్లయింది. ఆసియా కప్ లో సూర్యసేన చేతిలో 3 విజయాలు పాకిస్తాన్ ను మట్టి కనిపించింది. కాగా నిన్న జరిగిన మ్యాచ్ లో మహిళల చేతిలో చిత్తుగా ఓడింది పాక్. దీంతో 4 విజయాలు సాధించారు అని అభిమానులు పండగ చేసుకుంటున్నారు.